సహజత్వానికి దగ్గరగా ఉండే కథలతో ప్రతి లోగిలిలో ఇంటిల్లిపాదని అలరిస్తున్న ఈటీవీ విన్ మరో చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొత్త కథలు, నూతన దర్శకులు, నటీనటులను ప్రేక్షక లోకానికి పరిచయం చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు కథాసుధ అనే వేదికను సిద్ధం చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సతీష్ వేగేష్ణ పర్యవేక్షణలో ప్రతి ఆదివారం కథాసుధ వేదికగా ఓ అద్భుతమైన కథ ప్రేక్షకులను పలకరించబోతుంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా కథాసుధ టైటిల్ ప్రోమోను హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో లాంఛనంగా విడుదల చేశారు. ఓటీటీ పోటీ ప్రపంచంలో ఏడాది కాలంలోనే ఈటీవీ విన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకుంది. #90s వెబ్ సిరీస్తో సంచలన విజయాన్ని అందుకున్న ఈటీవీ విన్ కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో సినిమాలు, వెబ్ సిరీస్లను సిద్ధం చేస్తూ ఒరిజినల్ కంటెంట్తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈటీవీ విన్ కు వస్తోన్న ఆదరణతో సినీ పరిశ్రమలోకి దర్శకులుగా, రచయితలుగా, నటీనటులుగా అడుగుపెట్టాలని కలలు కంటున్న వారు ఎంతో మంది సంప్రదించడం మొదలుపెట్టారు. అలాంటి వారిని నిరాశపరచకుండా దర్శకుడు రాఘవేంద్రరావు సూచనలతో ఈటీవీ విన్ కథాసుధ అనే వేదికను సిద్ధం చేసింది. మంచి కథలను, ప్రతిభావంతులైన దర్శకులు, రచయితలను పరిశ్రమకు పరిచయం చేసేందుకు 30 నిమిషాల నిడివితో మినీ మూవీస్ ను సిద్ధం చేసింది. ప్రతి ఆదివారం ఓ అద్భుతమైన కథతో కథాసుధ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబైంది. ఒక్కొక్కరిది ఒక్కో కథ. కొన్ని జ్ఞాపకాల్ని ఎంతలా మర్చిపోవాలనుకున్నా కళ్ళ ముందే కనబడుతుంటాయి. ఒకవేళ ఏమన్నా పనిలో ఉన్నారేమో. నాకు వెండి పట్టీలు కావాలి. అమ్మాయి వాయిస్ ఎంత బాగుందో తెలుసా? సూర్య 10th లో నన్ను లవ్ చేసావు కదా. ఈటీవీ విన్ కథాసుధ వేదికను హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో లాంఛనంగా ఆవిష్కరించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, సతీష్ వేగేష్ణ, రచయితలు బీవీఎస్ రవి, తనికెళ్ల భరణి ముఖ్య అతిథులుగా హాజరై కథాసుధ టైటిల్ పోస్టర్, ప్రోమోను విడుదల చేశారు. ఈటీవీ సంస్థతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నలుగురు కొత్త దర్శకులు 17 రోజుల్లో 4 కొత్త చిత్రాలను రూపొందించగా 20 రోజుల్లో సతీష్ వేగేష్ణ 5 చిత్రాలను తీర్చిదిద్దారు. ఓటీటీ ప్రపంచంలో ఆరోగ్యకరమైన కంటెంట్తో ఇంటిల్లిపాది చూసేలా ఈటీవీ విన్ ఓటీటీని తీర్చిదిద్దడం అభినందనీయమన్న దర్శకుడు అనిల్ రావిపూడి ఔత్సాహిక దర్శకులు, రచయితలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రశాంత్ వర్మ గాని 2-3 పాపులర్ డైరెక్టర్స్ అందరూ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే. కొత్త వాళ్ళని తయారు చేయడంలో ఉన్న ఆనందం ఇది కాకుండా రోజు పొద్దున 9:45 to 10:45 ఫ్రీగా డైరెక్షన్ క్లాసెస్ చెప్తున్నాను డైరెక్టర్స్. సో యూట్యూబ్, డైరెక్షన్ క్లాసెస్, వీళ్లతో యంగ్స్టర్స్ తో పరిచయాలు, వీళ్ళందరినీ సాయంత్రం తీసుకెళ్లి పికిల్ బాల్ ఆడటం, వీటన్నిటికీ మూలం ఇప్పటికీ స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్నానంటే ఈటీవీ కారణం. ప్రజలు ఆదరించడం, నాకు ఇష్టమైన శిష్యులందరూ నన్ను ఎంకరేజ్ చేయటం. నెట్ఫ్లిక్స్ లు, అమెజాన్లు మొత్తం కాంపిటేటివ్ వరల్డ్ కదా. అసలు వీళ్ళు ఈటీవీ విన్ యాప్ ని ఎలా ముందుకు డ్రైవ్ చేస్తారు అనుకునే 1.5 year గ్యాప్ లోనే టోటల్ గా అసలు మార్కెట్ లో ఈటీవీ విన్ అనేది తనకంటూ ఒక డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ కొత్త ఐడియా కథాసుధ అంటే కథ మాత్రమే చెప్పేటువంటి ఒక ప్లాట్ఫామ్. అంతేకాకుండా ఎంతో మంది యంగ్స్టర్స్ కి, కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవడానికి, వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ ని ఒక వెండి తెరకి పరిచయం చేయడానికి అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆలోచన ఇది. కథాసుధ. సుధ అంటే అమృతం. ఈ కథల్లో అమృతం ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ కథల్లో మాత్రం మిమ్మల్ని తట్టి లేపే జ్ఞాపకాలు ఉంటాయి, మీరు మర్చిపోలేని అనుభూతులు ఉంటాయి, మీ పక్కింట్లోనూ మన ఇంట్లోనూ జరిగిన కథలుంటాయి, ఆ మాటలుంటాయి. పరిపూర్ణమైన కథను అరగంటలో చెప్పగలిగిన వాడు ఏదైనా చేయగలడు అనేది ఒక తర్వాత మన వాళ్ళు చెప్పినట్టు యాడ్స్, సాంగ్స్, ఫైట్స్ ఇలాంటివే కదా. అంచేత గొప్ప గొప్ప కథల్ని పరమాద్భుతమైన వేదిక ఇది. సో భవిష్యత్తులో మనం ఇంకా చాలా మంది దర్శకుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వేదిక నుంచి. తెలుగు భాషని బ్రతికిస్తున్న సంస్థల్లో ఈటీవీ కూడా ఒక సంస్థ. ఇప్పటికీ తెలుగు భాష బతుకుందంటే దానికి కారణం ఈటీవీ అని ఖచ్చితంగా చెప్పగలం. అలాగే తెలుగు సంస్కృతిని కాపాడుతున్న సంస్థ. సో అటువంటి సంస్థలో వచ్చే సినిమాలన్నీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా చాలా మంచి సినిమాలు. తెలుగు సాహిత్యానికి, తెలుగు సినీ పరిశ్రమకు అందించే విలువైన కానుకగా కథాసుధను తీర్చిదిద్దినట్లు ఈటీవీ విన్ ప్రతినిధులు తెలిపారు. కథాసుధలో వచ్చే కథలన్నీ ప్రేక్షకులకు మంచి జ్ఞాపకాలుగా ఉంటాయన్నారు. నవరసాలతో కూడిన కథలను కథాసుధ వేదికగా అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు.
ఒక ఆరంభం, ఒక నాయకుడు, ఒక ప్రతినాయకుడు, కావలసినంత ఉద్వేగాలు, మళ్ళీ ఒక క్లైమాక్స్, సినిమా చూసిన అనుభూతి మొత్తం కలుగుతుంది. అట్ ది సేమ్ టైం క్రీమ్ ఆఫ్ ది ఫిల్మ్, జిస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ విల్ కమ్ ఆన్ టు ది స్క్రీన్. సో ఈ ప్రయోగం ఓటీటీలో ఇప్పటిదాకా తెలుగులో కానీ హిందీలో కానీ ఎవరు చేయలేదు. రామోజీరావు గారు ఆది నుంచి, ఉషా కిరణ్ మూవీస్ దగ్గర నుంచి, ఈటీవీ దగ్గర నుంచి, ఈటీవీ విన్ లో వరకు కూడా కొత్త వాళ్ళకి ప్రోత్సాహం అనే దానిలో ఎప్పుడు ముందుంటారు. కొత్త ప్రతిభని పరిచయం చేయడం అనేది రామోజీరావు గారికి చాలా ఇష్టమైన ప్రక్రియ. కొత్త కథలు అనే దానికన్నా తెలుగు లిటరేచర్ ఈజ్ సో మచ్ సో గుడ్. ఆ లిటరేచర్ లో నుంచి చాలా కథలు కమర్షియల్ గా చెప్పలేకపోవచ్చు. ఆ కథల్ని చెప్పడానికి ఇదో ప్లాట్ఫామ్ గా, వేదిక గా కొత్త డైరెక్టర్లు గానీ రైటర్స్ గానీ వాడుకుంటారని ఆశిస్తూ ఇంకా మంచి మంచి కథలు చెప్తారని. ఇది మాకు కమర్షియల్ వైబిలిటీ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇది మోర్ ఆఫ్ మా కాంట్రిబ్యూషన్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గానీ, తెలుగు లిటరేచర్ గానీ దానికోసమే ఎక్కువగా చేద్దామని. ప్లీజ్ మీరు కూడా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. చాలా మంది కొత్త దర్శకులు, కొత్త రచయితలు ఎలా చెప్పాలి ఈటీవీ కి కథలు ఇలా అనుకుంటూ ఉన్నారు. సింపుల్ అండి. ఇప్పుడు మీకు మా మీద ఎలా అయితే నమ్మకం ఉందో అంతకంటే పెద్ద నమ్మకం ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు. సో ఆ నమ్మకంతో మీరందరూ వచ్చి మా తలుపులు టచ్ చేయొచ్చు. సో తప్పకుండా మంచి కథలు ఉంటే తీసుకురండి. నాతి చిరామి, లవ్ యు నానమ్మ, లైఫ్ పార్ట్నర్, ఏవి అలనాటి ముద్దులు, కాలింగ్ బెల్, పెంకుటిల్లు, ఉత్తరం, వెండి పట్టీలు, ట్రింగ్ ట్రింగ్ మినీ మూవీస్ ఏప్రిల్ 6 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.